వికెట్ల వెనకాలే ఉండి బౌలర్ల దేహ భాషను ధోని నిశ్చితంగా పరిశీలిస్తాడని టీమిండియా చైనామన్ స్పిన్నర్ యజువేంద్ర చహల్ చెప్పాడు. బౌలర్స్ కి ఏదైనా ఇబ్బంది వస్తే చూపులతోనే ఆ సంగతి పట్టేస్తాడని, తనకెప్పుడు అవసరమైన ధోని దగ్గరికెళ్లి సలహాలు తీసుకుంటానని చాహల్ వెల్లడించాడు. ధోని జట్టులో ఉండటం అదృష్టమని, తన ఎదుగుదలకు కారణం ధోనియే అని, అప్పుడప్పుడు పొరపాట్లు చేస్తే మందలిస్తాడని చాహల్ ఓ జాతీయ ఛానల్ కిచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నాడు. నా ఎదుగుదలకు ధోనియే కారణం. పొరపాట్లు చేస్తే అప్పుడప్పుడు మందలిస్తాడు, కానీ అతనిచ్చే సలహాలు సూచనలు బాగా పనిచేస్తాయి. నేనే కాదు, బౌలర్లందరూ ధోని సాయం తీసుకుంటారు. టీమిండియాలో అందరూ అతని సలహాలు తీసుకుంటారు. మ్యాచ్ మధ్యలో ఇబ్బంది పడుతున్నప్పుడు, సలహా అవసరమైనప్పుడు ఇప్పటికీ నేను ధోని వైపే చూస్తాను. అతనికి అద్భుతమైన పరిశీలన నైపుణ్యం ఉంది. బౌలర్ కు సందేహం ఉన్నా దేహ భాషను బట్టి ప్రశ్నలేమైనా ఉన్నాయా అని వికెట్ల వెనకాల నుంచి అడుగుతాడు. నాకు ఏ ఇబ్బంది తలెత్తినా వచ్చి పరిశీలిస్తాడు. నేనెప్పుడు సమస్యలు ఎదుర్కొంటున్నా మహీబాయ్ నా వద్దకు వస్తాడు. నా దగ్గరే కాదు, ఎవరికైనా ధోని సాయం చేస్తాడు. ఎన్నోసార్లు ధోని సలహాలతో వికెట్లు తీశాను. ఆసియా కప్ సూపర్ 4 మ్యాచ్ లో పవర్ ప్లే లో రోహిత్ నన్ను బౌలింగ్ చేయమన్నాడు. నేను ధోని వైపు చూశాను. వెంటనే నా వద్దకు వచ్చి వికెట్ టు వికెట్ బంతులు వేయమని సలహా ఇచ్చాడు. నేను దాన్ని అనుకరించి ఇమామ్ ఉల్ హక్ ను అవుట్ చేశా. కొన్నిసార్లు మేము పొరపాట్లు చేస్తున్నప్పుడు ధోని బై మాపై అరుస్తాడు అంటూ చాహల్ నవ్వుతూ చెప్పాడు. ధోని సారథ్యంలో ఎంతో మంది యువ ఆటగాళ్లు అంతర్జాతీయ క్రికెట్ లో ఎదిగారు. చాహల్ సైతం మహి నేతృత్వంలోనే జింబాబ్వేపై అరంగేట్రం చేశాడు.